నెల్లూరు జెండా వీధిలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో మైనార్టీ బాలురకు వడుగుల కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా ఎన్నో ఏళ్లుగా పేద ముస్లిం పిల్లలకు వడుగుల కార్యక్రమం నిర్వహిస్తున్న సిద్దిక్ ని వారు అభినందించారు. 250 మంది బాలురకు ఈ కార్యక్రమం నిర్వహించి తదనంతరం వారికి బలవర్ధక పోషకాహార పదార్థాలను మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ మస్తాన్, రఫీ, సమీర్ ఖాన్, మజ్జిగ జయకృష్ణారెడ్డి, జియావుల్ హక్, వాణి, సురేష్, విజయలక్ష్మి, నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త పేర్కొన్నట్లు మనిషి శుభ్రంగా ఉంటే, మనిషి పవిత్రంగా ఉంటే మనస్సు పవిత్రంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనకి ఇది ఒక కార్యరూపం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే చాలామంది ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇది ఇస్లామిక్ సంస్కృతి, ముస్లింల సాంప్రదాయం అనేటువంటి అతి ప్రధానమైనటువంటి కార్యక్రమం. వాళ్ళ స్థాయిని బట్టి, శక్తిని బట్టి అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి కార్యక్రమం. పాపం కొంతమంది పేద కుటుంబానికి సంబంధించినటువంటి ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈ సామూహిక కథన కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిక్ భాయ్ నిర్వహించడం, మనందరిని ఆహ్వానించడం. దానికి సంబంధించి ఈ డివిజన్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి, బయట ప్రాంతాల నుంచి కూడా భారీగా దాదాపుగా 250 మందికి సుమారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఈ రఫీ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. కేవలం ఏదో సాంప్రదాయం ప్రకారం నిర్వహించామనేటువంటి విధంగా కాకుండా ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డలకి అవసరమైనటువంటి మందులు, వాళ్ళకి బలవర్ధకమైనటువంటి ఆహారం అవసరం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్, దానికి సంబంధించినటువంటి అస్తికలు అన్నీ కూడా ఈరోజు ఉచితంగా అందజేసి ఈ కార్యక్రమాలకు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి, వాళ్ళ బిడ్డలకు, మగపిల్లలకు సంబంధించి మనం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అనుకున్నాం, మన స్తోమత లేదు అనుకున్నటువంటి కుటుంబాలకి నేనున్నాను అని అంటూ ఈరోజు సిద్దిక్ భాయ్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సిద్దిక్ భాయ్కి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం కుటుంబాలకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ముస్లిం కుటుంబాలకు వినూత్నంగా నిలిచినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి అండదండలు అందిస్తాం. దానితో పాటు ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాల్లో మా ముస్లిం మైనారిటీ నాయకులు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా మా వంతు భాగస్వామ్యం ఉండాలి, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి కోరిక మీదట సిద్దిక్ భాయ్ ఆహ్వానం మేరకు ఈరోజు అందరూ ముస్లిం మత పెద్దలు అందరి సమక్షంలో నగర నియోజకవర్గంలో మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఖత్నా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది చిన్నారులకి ఉచితంగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా హాజరవుతూ ఉంటాను. నేను ఒకటంటే గర్వంగా కూడా చెప్పగలను, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, వారికి ఉన్నటువంటి సేవా తత్పరత కానీ రాష్ట్రానికే ఆదర్శం అని కూడా చెప్పవచ్చు. ప్రతి కార్యక్రమం కూడా పండుగల దగ్గర నుంచి, సేవా కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా 10 మందికి మనం ఉపయోగపడాలా, 10 మందిలో నేను బాగుండాలా అన్న ఆలోచనతో మైనార్టీ సోదరులు చేస్తున్నటువంటి, ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా తృప్తిగా ఉంటాయి. వారితో గోవర్ధన్ గారితో పాటు మా మైనార్టీ సోదరులు చాలామంది మైనార్టీ. నమస్తే. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా జెండా వీధిలో
వైఎస్ఆర్ కళ్యాణ్ రఫీబాయ్ ERB ఫంక్షన్ హాల్లో ఖత్నా ప్రోగ్రాం చేస్తున్నాము. మేము ఈ ప్రోగ్రాంలో 10 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ 10 సంవత్సరం ఇది 250 మంది ఇప్పుడు చేపిస్తున్నారు పిల్లగాయలు. దాంట్లో కాకాణన్న రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంకా బలం వచ్చింది. మళ్ళీ మా చంద్రశేఖర్ అన్న ఏ ప్రోగ్రాం పిలిచినా కాదని చెప్పకుండా ఫస్ట్ చెప్పగా నేను వస్తాను, నేను మీ తోడు ఉంటాను, మీ పక్కన మేము ఉంటాను అని చెప్పి ధైర్యం ఇచ్చి చంద్రశేఖర్ అన్నకి రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ప్రోగ్రాంలో అన్న వాళ్ళు వస్తారు. కానీ ఈసారి ఏంటంటే అన్నతో పాటు మా చంద్రశేఖర్ అన్న రావడం, కాకాణన్న రావడం, చాలా గౌడన్న రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రాం మళ్ళీ చేయాలా. మేము మా ఒంట్లో శక్తి ఉన్నంత కాలము పేద ప్రజల కోసము ఇటువంటి ఖత్నా ప్రోగ్రాం చేస్తూనే ఉంటాము. పేద పిల్లలు వస్తే చాలు మేము ఖత్నా చేస్తాము. వాళ్ళు ఏ పార్టీ ఏ దాంట్లో ఉంటారని మేము చూడము. ఎవరైనా సరే పేదవాళ్ళు వస్తే మేము ఖత్నా చేస్తాము. మా దగ్గర వచ్చి మా పరిస్థితి బాగాలేదు, ఖత్నా కావాలంటే మేము ఖత్నా చేస్తాము. మా పార్టీతో సంబంధం లే, ఏ పార్టీ వాళ్ళు రావచ్చు, చేసుకోవచ్చు. ఇటువంటి ప్రోగ్రాలు మళ్ళీ మేము చేస్తుంటాము. కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పేద వాళ్ళకి ఏం సాయం చేయబాగండి, వైఎస్ఆర్సీపీకి ఏం చేయబాగండి అని. మా వైఎస్ఆర్సీపీ అట్ట కాదు, ఎవరైనా సరే వచ్చి మన దగ్గర పని చేసుకుని వెళ్ళవచ్చు. నమస్తే, థ్యాంక్ యూ.